ఎమ్మెల్యేలు వచ్చి మా అందరికి ఎలాగిస్తారు. అందుకని మా ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వానికి నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అది ఎప్పుడు అంతే, ఇంక జీవితాంతరం అంతే. అది అయిపోయిందన్న భూస్థాపితం అయిపోవాలి, అంతకు మించి అది మారుతుందని ఆశ అయితే ఎవరికీ లేదు. కానీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే, 30 ఏళ్ళు మాదే పరిపాలన. మేము వచ్చిన తర్వాత మరి మామూలుగా ఉండదు, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాము, రప్పా రప్ప ఆడిస్తామని అంటున్నారు కదా. ఆయనకి రప్పా రప్ప అలవాటు, అదే చెప్తున్నాను, అది పెద్ద విషయం కాదు. రప్పా రప్ప అంటాడు, లేకపోతే కోట్లు అసలు బ్యాంకుల్లో కోట్లన్నీ గుమ్మరింతాను, అందరినీ కొనేస్తానంటాడు. సంతలో పశువులు, ఈ ఓటర్లు అందరూ ఆయనకి ఒక కొబ్బరికాయ లాంటి వాళ్ళు ఏదో అంటారు చూడు, అలాగే సంతలో చేపల్లాగా కనిపించాం. ఒక 100 పట్టు మనిషిని కొనేసినాక 1 లక్ష పట్టు మనిషిని కొనేని కూడా కొనేస్తాడు. ఆ టైపులో బరిదెగించిపోయాడు తప్ప నేను ఏం చెయ్యాలి, ఏం చేశాను, ఎక్కడ పోయాను అనే ఆలోచన ఆయనకు అక్కర్లే. ఆయనదంతా మూర్ఖత్వం. అది ఇంకా దాన్ని ఏం చెప్పాలంటే ఎంత పెద్ద మాటలు ఉన్నా కూడా తక్కువే ఆ ప్రభుత్వాన్ని అనడానికి. అందుకని అసలే వద్దు, అది భూస్థాపితం అవుద్ది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఎప్పటికీ ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ దాంట్లోనే నడవాలని చూస్తున్నాం. దేశం అంతా అలాగే నడవాలని చూస్తుంది, అలాగే నడుస్తాం. మరి అన్న క్యాంటీన్ కూడా ఒక వేస్ట్ ఖర్చు. అసలు అన్న క్యాంటీన్ ఎందుకు పెట్టారు? 5 రూపాయలకి భోజనం పెట్టడం ఒక గొప్ప అనుకుంటున్నారా అని అంటున్నారు కదా మరి వైసీపీలో ఒక నాయకుడు. అవునండి, మరి అన్న క్యాంటీన్ తీసేసింది ఆయన కదా, ఏమంటాడు? ఇంకా ఏం చేశాడు? రంగులు వేసాడు, బొమ్మలు వేసుకున్నాడు, జగన్ బొమ్మలు రంగులు తీశాడు. ఆయన 5 సంవత్సరాలు అదొక్కటి తప్ప ఇంకొకటి చూపించమనండి, ఇది చేశానని చూపించమనండి. అందుకని సిగ్గుపడిపోయి చేసేట్లని కాదనకపోతే ఏం చెప్తాడు? ఏం పట్టుకుని రావాలి ఆయన? రోడ్డు మీదకి ఎలా వస్తాడు? ఈ మాటలను పట్టుకుని వస్తాడు. 5 రూపాయలకి అన్నం పెడుతుందంటే 5 రూపాయలకి టీ రావట్లేదు, అన్నం గొప్ప అని అడుగుతాడా? అంటే అన్నం కోసం, అమ్మ కోసం తెలియలేనోడికి అన్నం కోసం కూడా తెలియదు, అంతే కదా. అందుకని అన్నాన్ని తక్కువే చేస్తాడు, అమ్మని తక్కువే చేస్తాడు. ఆయన కోసం ఎంత చెప్పుకున్నా తక్కువేనమ్మా. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అది 3 పూలు 6 కాయలు, చల్లని చంద్రన్న సహ కింద చల్లగా ఉన్నాం, పవర్ స్టార్ కింద పవర్ఫుల్ గా బతుకుతున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. అంటే మనుషుల్ని ఖండించి అసలు ఆది మొదట్లోనే ఫస్ట్ లోనే పెడితే ఇప్పుడు వాళ్ళ తల్లిగారు కూడా అదే ఎడుతుంది. ఇలా బరిదిగించిపోతాడు అనుకోలేదు, ఇలా మాట్లాడిస్తాడు, ఇలా రెచ్చగొట్టేస్తాడు. వాళ్ళకి ఏంటంటే స్కూల్కి వెళ్ళినట్టుంది జైలుకి వెళ్ళటం అంటే. జైలుకి వెళ్ళారు బాబు గారు అని దేశాల మట్టి ఏడ్చాం మేము అందరం. కానీ వాళ్ళకి ఒక జైలు కానీ, ఒక జడ్జి గారు కానీ, జడ్జి గారిని ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడా ప్రభుత్వం. అందుకని జనాల నుంచి రక్షించుకోవాలమ్మా, మేము రక్షించుకోవాలి. మాకు ఈ ప్రభుత్వమే ఉండాలి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, ఎప్పటికీ బాబు గారి డైరెక్షన్ లోనే మేము బతకాలనుకుంటున్నాం. దేశం బతకాలనుకుంటుంది. మేము మనుషులోని కార్యకర్తలోనే వీళ్ళ కాదు, దేశమే ఆయన అండర్లో బతకాలని చెప్పి ఎదురు చూస్తున్నాం తల్లి. వాళ్ళు ఇలా అన్నాడు అలాగన్నాడంటే అది చెప్పుకోవడం చాలా తక్కువ. వాళ్ళంత మితిమీరిపోయారు. ఆ తల్లి చెల్లి తెలియని దాంట్లో ఉన్నారు. ఏంటి బాబాయ్ చనిపోతే చంద్రబాబు నాయుడు చేతి కత్తిచ్చి నారాసుర రక్త చరిత్ర అన్నారంటే ఒకటండి. ఇలాంటివన్నీ గెంటుకు వచ్చేస్తే చాలా చిన్న విషయాల కింద అయిపోయినాయి వాళ్ళకి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద మాటల్ని మనం అనేసాం, అందరినీ చంపుకుంటూ వచ్చేస్తున్నాం, అందరినీ జైల్లో పెట్టుకుంటూ వచ్చేసాం. ఈ పెద్ద విషయం అనుకుంటున్నాడు. అదేంటంటే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు చాలా పెద్ద విషయం. బయటకు రాలేక మేము ధర్నాలు చేసినా ఇంకోటి మాట్లాడినా మాట్లాడతాం. దాంట్లో కూడా ఏదైనా బూతు మాట్లాడేవని ఇప్పుడు ఇవేం ఇలా అన్నాడని మేము మాట్లాడి వాళ్ళని ఏమైనా బూతులు తిడితే మమ్మల్ని కూడా పక్కకు పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు అన్నందుకు వాళ్ళకి మీకు తేడా ఏముంది? తేడా చూపించాలి, నిజాయితీగా పనిచేయండి. అమ్మ మీ పేరు? నా పేరు రత్నకుమార్ అండి. అమ్మ మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? అసలు కూటమి పరిపాలన పేరు పెట్టడానికి లేదండి. ఇది అవినీతికి, అక్రమాలకి, దౌర్జన్యాలకి అన్నిటికీ దూరంగా ఉండి ప్రశాంతంగా ఈ పసుపు జెండాలు చాలా ఆనందంగా ఉన్నామని కూడా ఇప్పుడు ఇంటింటికి వెళితే బాబు గారు మొన్న ఇచ్చారు, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోమని. అసలు మాకు సమస్య ఏమీ లేదండి, జగన్మోహన్ రెడ్డిని రాకుండా చూడండి. ఎందుకంటే పెద్దోళ్ళు లాంటి వాళ్ళు కొంచెం బియ్యం తెచ్చుకోలేని వాళ్ళకి ఇంటికి పంపించండి, అదొకటి చెయ్యండి. ఎందుకంటే అది ఒక మైనస్ పెట్టుకుని మళ్ళీ ఎవరైనా మైండ్లో పెట్టుకుంటారేమో, అది కూడా మీరు ఫుల్ఫిల్ చేసేసి 60 అబోవ్ వచ్చిన వాళ్ళని మీరు రైస్ పంపించండి అని చెప్పారు తప్ప ఇది ఎప్పటికీ రావాలి, ఇది 10 సంవత్సరాలు ఉండాలి, జగన్ రెడ్డిని అనేది రానివ్వకండి అని చెప్తున్నారు తప్ప ఇంకో మాట అయితే చెప్పట్లేదు ఎవరు. మరి కోవూరు వైసీపీ ఎక్స్-ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఇలా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఏం చెప్తామండి, వాళ్ళు బరి తెగించేసి ఉన్నారు. ఈ రోజు ఈ ఉండనే కాదు, వాళ్ళ చెల్లిని కూడా
వాళ్ళ నాన్నకు పుట్టలేదన్న మనిషిని ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదేనే కాదు, ఎన్ని పెట్రోల్ బంకులను కాల్చాడంటే వాళ్ళ నాన్నగారిని రిలయన్స్ ఆయన చంపేశాడని ఆయనకు పిలిచి కప్పి ఆయన ఎంపీ పదవి ఇచ్చాడంటే ఇంకా ఆయన అన్నీ వదిలేసుకున్నాడండి, భ్రష్టు పట్టుకుపోయాడు. ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. ఇలా